మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఆత్మచేత ఈ మాటలు మీ వద్దకు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక, మరి ఈరోజు మన హృదయాలు ఏ మాటల చేత అయితే మన హృదయాలు నింపి మనం సంతోష పెట్టాలనుకుంటున్నాడో, మరి ఆ మాటలు మనం ధ్యానించబోయే ముందు, మన హృదయాలు నింపుకోబోయే ముందు దేవుని పిల్లారా, రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికి మంచి ఆరోగ్యం సుఖనిద్రిచ్చిన దేవుడికి, అలాగనే మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మాకును ఆరోగ్యమును ఆవశనిచ్చిన దేవుడికి, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో మేలులు ఉపకారాలు చేసి ఆరోగ్యం ఆవశనిచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లరా, దేవుని మాటలు ఎంత మధురము, ఎంత మనోహరంగా ఉంటాయి. మరి ఆ మాటలు విని మన హృదయాలు నింపుకొని రోజంతా మనం సంతోషంగా ఆనందంగా మన పిల్లలతో కుటుంబాలతో, అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఉద్యోగాలతో, వ్యాపారాలు చేసేవాళ్ళైతే వ్యాపారాల్లో కూడా సంతోషించినట్లు మరి ఈ మాటలు మన హృదయంలో నింపుకుందాం. దేవుని పిల్లలు చూడగలిగితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, యెహోవాయే నా బలము నా గానము, అంటే యెహోవాయే నాకు బలము నా గానము, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, ఆయన నా దేవుడు, ఆయన నేను వర్ణించేది అని రాయబడింది. దేవుని పిల్లరా, మనమేమనుకుంటాము, మంచి ఆహారం అదే నా బలము, మాంసం తింటే నా బలము, మంచి కూరగాయలు తింటే నా బలము, నా భార్యే నా బలం, నా పిల్లలే నా బలం, నా బంధువులే నా బలం, నాకున్న సంపదే నా బలం అనుకుంటారు. కొంతమంది నా జ్ఞానమే నాకు బలం అంటారు, కొంతమంది ఏమనుకుంటారు, నా డబ్బే నాకు బలం అంటారు. కానీ నిజంగా ఈ మాటల్లో ఎంత మాధుర్యం దేవుని పిల్లారా, ఎంత గొప్ప ఒక అనుభూతి ఉంటే ఈ మాట మనం చెప్పగలం. దేవుని పిల్లారా, కనిపించని దేవుణ్ణి కనిపించే ఒక శరీరం ధరించిన వ్యక్తి ఈ మాట అంటున్నాడంటే, దేవుని యందు ఆయన భక్తి జీవితము మరి ఓడల వల్లే బాతుకొని పోయి అని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లలు అందుకని ఏమంటున్నాడు, యెహోవాయే నా బలము నా గానము, అంటే పాడగలిగేది నేను ఆయన గురించి, ఆత్మస్వరూపుని గురించే నేను పాడతానంటున్నాడు. ఆయన నా రక్షకుడు, ఆయనే నన్ను రక్షించగలిగిన వాడు, ఆయనే నా కుటుంబాన్ని రక్షించగలిగిన వాడు, ఆయనే నాకున్నవన్నీ కాపాడి రక్షించగలిగిన వాడు, ఆయనే నా దేవుడు, ఆయనను నేను వర్ణించకుండా ఉండగలనా అంటున్నాడు. దేవుని పిల్లరా, అలాంటి భక్తి జీవితం మనందరికీ కూడా కలిగి ఉండనట్టు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా నిత్యము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. అవును నైనా, మా బలము మా గానము నా తండ్రి నీవేనయ్యా. ఇదిగోనైనా మమ్మల్ని రక్షించువాడివే నీవేనయ్యా. అయ్యా, నిన్ను మేము వర్ణించకుండా ఉండగలమా తండ్రినైనా. ఎవరైతే దేవుడే లేడని చెప్పినైనా వ్యర్థముగా నా తండ్రి మాట్లాడుతూ భక్తి జీవితాల్లో ఉన్న కొనసాగుతున్న వారి భక్తి జీవితాలు కూడా పాడు చేస్తూ భూమి మీద ఎంతమంది అయితే తండ్రి దేవుడే లేడని వ్యర్థముగా నా తండ్రి మాట్లాడుతూ బ్రతుకుతున్నారు తండ్రి. అయ్యా, నాస్తికులుగా తండ్రి బ్రతుకుతున్నారు నా తండ్రి నైనా. ఇదిగో దేవుని పిల్లల మీద నా తండ్రి దాడులు చేస్తూ ఎంతమంది అయితే తండ్రి ఉంటున్నారు తండ్రి. అట్టి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోనైనా అయ్యా, నువ్వే వారికి బలముగా మారునైనా. వారు నిన్ను గానము చేయాలి తండ్రి, నువ్వు రక్షించేవాడువని వారు నమ్మాలనైనా. ఇదిగో నా తండ్రి నైనా అయ్యా, వారికి నా తండ్రి నైనా నేను వర్ణించగలిగే అట్టి కృపని ఏమని అడుగుతూ తండ్రి నైనా. అయ్యా, బిడ్డలు నీ మీదే తిరగబడ్డారంటే తండ్రి నైనా వాళ్ళని రక్షించగలిగిన వారు ఎవరినైనా వారి పాతాళానికి వెళ్ళిపోవాలి కదా తండ్రి. అట్టి బిడ్డలకు కూడా తండ్రి నమ్మకాన్ని కలుగు చేసి నువ్వే నా దేవుడివని నీ వైపు తిరిగి నా తండ్రినైనా నీ శరణ కోరి నేను వర్ణించే బిడ్డలుగా భూమి మీద నాస్తికులు ఉండగా తండ్రి ఉన్న బిడ్డలందరినీ దేవుడు ఉన్నాడని నమ్మగలిగి అట్టి విశ్వాసం బిడ్డలకు కలుగు చేసి మీరు మహిమ పొందుమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.